బాపట్ల జిల్లా పిట్లవానిపాలెంలో పాస్టర్ ఆనంద్పై కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా దాడి చేశారు. బాధితుడైన పాస్టర్ ఆనంద్ కొంతమంది విశ్వాసులతో కలిసి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా కేసును నమోదు చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేశారు. చివరకు మహిళలు చేసిన నిరసనలకు కేసును నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ కేసు ఇటీవల కాలంలో హైకోర్టు బెంచ్పైకి రావడం, పాస్టర్ ఆనంద్ క్రైస్తవుడు అన్న కారణంతో ఎస్సీ అట్రాసిటీ వర్తించదని కేసును కొట్టివేయడం జరిగింది. పిట్లవానిపాలెంలోని కొంతమంది వ్యక్తులు పాస్టర్ ఆనంద్ను వేధించడం, అవమానపరచడం, దారుణంగా దాడి చేయడం నిజమైనప్పటికీ ఈ కేసును కొట్టివేయడం జరిగింది. తనకు అన్యాయం జరిగిందని, ప్రాణహాని ఉందని పాస్టర్ ఆనంద్ రిజోయిస్ టీవీని ఆశ్రయించారు. నా పేరు చింతాడ సౌజన్య. మరి నా భర్త పేరు అనగా పాస్టర్ గారు చింతాడ ఆనంద్ పాల్. మేము పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో గత 14 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాము. మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం మేరకు ఈ యొక్క కొత్తపాలెం అనేటువంటి విలేజ్లో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాము. మరి దేవుడు చూపించిన ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. మరి ఈ గ్రామం అంతా కూడా ఓసీ కులానికి చెందినవారు. అయితే దేవుడు చేసిన కార్యాలు బట్టి చాలామంది యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ప్రార్థన రావటం జరిగింది. ఎవరైతే దేవుని మేలు పొందుకున్నారో వారి గృహంలోనే మరి చర్చి నడిపించడం జరుగుతుంది. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మా చర్చిలో మైకులు కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు కూడా మేమేం చేయలేదు. మేమందరం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన అయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత మరలా మేము వెళ్ళిపోతా ఉన్నాం. ఇలా జరుగుతూ ఉండగా గత 2019వ సంవత్సరంలో దేవుని వాక్యానికి మరి నచ్చినటువంటి మరి కొంతమంది వ్యక్తులు మరి పాస్టర్ గారికి ఫోన్ చేసి మరి బెదిరించడం, ఫోన్ కాల్స్లో తిట్టడము, మరి ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడి మరి బూతులు తిట్టడము, మా ప్రాంతానికి రావద్దని, పరిచర్య చేయవద్దని మరి ఎన్నో రకాలుగా బాధ పెడుతూ వస్తూనే ఉన్నారు. ఇవి సహజమైన అన్నట్టుగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం పరిచర్యలో. ఇలా ఉంటున్నటువంటి క్రమంలో మరి దేవుని పరిచర్య జరగకూడదని దేవుని మందిరానికి వ్యతిరేకంగా లేచి మరి పాస్టర్ గారిని టార్గెట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆదివారం నేను చర్చిలో వాక్యం చెబుతూ ఉంటే మరి గ్రామ పెద్దగారు ఒక వ్యక్తి వచ్చి నన్ను బయటికి పిలవటం జరిగింది. ఇప్పటికి నాకు డౌట్ వచ్చింది, పిలుస్తున్నారు ఎందుకో అని డౌట్ మీద బయటకు వచ్చినప్పుడు ఇంకా రావటం బయటికి ఇష్టానుసారంగా గట్టిగా కొట్టడం జరిగింది. కొడుతున్నప్పుడు నేను కూడా ఉన్నాను, మేమేమి మాట్లాడలేదు. మరి అదే సమయంలో ప్రార్థనకు వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు పరుగున వచ్చి పాస్టర్ గారిని ఎందుకు మీరు కొడుతున్నారు, ఆయన ఏం తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళను కూడా మరి బూతులు తిట్టడము, వారికి నచ్చినటువంటి భాషలో వారిని తిట్టడం జరిగింది. పాస్టర్ గారు అయితే కొట్టిన తర్వాత ఎందుకయ్యా మీరు కొడుతున్నారని అంటే, అసలు మీ ఊరు రావద్దని చెప్తుంటే నువ్వు ఎక్కడ వాడువో, ఎక్కడి నుండి వచ్చావు, మేము ఎన్నో రకాలుగా నీకు చెప్తున్నా, నువ్వు మా మాట వినటలేదు అని చెప్పేసి బెదిరించి వాళ్ళకి నచ్చిన భాషలో బూతులు తిట్టడం జరిగింది. నన్ను కొట్టిన తర్వాత కొంతమంది క్రైస్తవ నాయకులు, నన్ను ప్రేమించే వారు మరి మనం కేసు పెడదామనేటప్పుడు వారు దేవుని ఎరగని వారు కదా, దేవుని ప్రేమ వారికి ఎలాగైనా తెలియాలి. ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా గతంలో దేవుని ఎరగని వాళ్ళే, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు దేవుని ప్రేమను తెలుసుకొని వాళ్ళు పశ్చాత్తాపం కలుగుతుందని దేవుని ప్రేమను బట్టి నేను కేసు పెట్టడం జరగలేదండి. మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు. ఊర్లో అయితే మరి సంఘం అడుగుతుంది, ఊర్లో కొంతమంది అడుగుతున్నారు. ఇలా కాదు, ఊరు బయట చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కొంతమంది ఆదివారము ప్రార్థన ముగించుకొని మరి పాస్టర్ గారు, ఒక పెద్ద ఆవిడ ఉంటారు, ఆవిడ చెరువుల దగ్గర ఉంటుంది, అయ్యా నన్ను కొంచెం ఇంటి దగ్గర నడవలేకపోతున్న వదిలిపెట్టాయి అంటే దేవుని ప్రేమను బట్టి ఆవిడని బండి మీద ఎక్కించుకొని నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆపడం జరిగింది. అప్పటికే కొంతమంది గుమికూడారు. నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారని. బండి ఆపి నా తాళాన్ని తీసుకొని నా ఫోన్ లాక్కున్నారు, ఇష్టానుసారం కొడతా ఉన్నారు. నాకు 2 చిన్న పిల్లలు అనమాట. ఆ టైంలో మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. దాదాపు ఒక 30-40 మంది దాకా ఉంటారు. మరి ఆ బండి మీద ఎక్కినటువంటి ఆ పెద్దవాడిని కూడా ఆవిడ చూసి చాలా భయపడింది. పెద్దావిడ తల్లిగారు వాడికి దండం పెట్టి, అయ్యా పాస్టర్ గారిని ఏం అనొద్దయ్యా, ఆయన ఏం చేయలేదయ్యా, ఆయన దేవుని సేవకుడయ్యా, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడయ్యా, ఆయన మంచి కోరుకుంటాడయ్యా, ఆయన అందరూ క్షేమగుండాలు చేస్తాడయ్యా, ఆయన ఏమనొద్దని భయంతో వణుకుపోతా ఉంది. మేము నడుచుకుంటూ వస్తున్నాం, మాకు కనపడిద్ది. వెళ్ళి చూసేసరికి పాస్టర్ గారిని కొడతా ఉన్నారు. రే
నువ్వెక్కడి నుంచో వచ్చావు, నీది ఈ ప్రాంతం కాదు, నీకు ఇక్కడ దిక్కు లేరు ఎవరు, నువ్వు నాన్నలోకలోడివి, నిన్ను చంపినా నిన్ను ఏం చేసినా నిన్ను అడగడానికి నీ వెనకాల సపోర్టివ్గా ఎవరు లేరు, నిన్ను చంపి చేపల చెరువులో వేస్తాం, కాబట్టి నువ్వు ఆలోచించుకో, నువ్వు చచ్చిపోతావా లేకపోతే ఈ ఊరు వస్తావా. ఇట్లాగున కులమెత్తి మతం పేరుతో దైవదూషణ చేస్తూ నన్ను, నా భర్తని, నా బిడలను, మా బంధువులు అన్నీ కూడా ప్రార్థనకు వచ్చేవారిని అందరూ కూడా వారికి నచ్చిన భాషలో తిడుతూ చాలా హెరాస్ చేశారు, చాలా బాధ పెట్టారు, చాలా అవమానపరిచారు. ఆ బాధను భరిస్తూనే ఆ పాస్టర్ గారు వారి మధ్య నుంచి తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయారు. ఇట్లా వదిలేస్తే ఖచ్చితంగా పాస్టర్ గారికి ఏదైనా హాని జరుగుతుంది, మనం ఏం చేద్దామనే ఆలోచనతో అందరూ నాయకులు, కొంతమంది ఫెలోషిప్లు, పాస్టర్లు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను రాసి కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ మణికృష్ణ నా కంప్లైంట్ తీసుకోకుండా నా ముఖం మీదకి ఇసిరి పడేశాడు. తీసుకొని నేను, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో. ఆ ఊరోళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, వాళ్ళందరూ రెడ్డీస్ అయితే నువ్వెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేయాలి, నీ ఊరిని వెళ్ళిపోవచ్చు కదా, నీకెందుకని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ టైప్లో ఆయన మా మీద కోప్పడటం జరిగింది. గట్టిగా పట్టుబట్టి పోలీస్ స్టేషన్లో కూర్చొని నాయకులు కలిసి కూర్చున్నప్పుడు ఒకరోజు రాత్రి 12 గంటలకు మా ఎఫ్ఐఆర్ చేశారు. నన్ను కొట్టారు, నన్ను ఇలా దూషించారని కంప్లైంట్ ఇస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీగా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈయన ఎట్టా అవుతాడు ఎస్ఐ, ఈయన పాస్టర్ గారు కదా, క్రిస్టియన్ కదా అవడని చెప్పి నన్ను ఎవరైతే కొట్టారో మరి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయటం జరిగింది. నేను కూడా దానికి రిప్లై ఇవ్వటం జరిగింది. నా తాత తల్లిదండ్రులు పూర్వీకుల నుండి వచ్చినటువంటి నా కుల ధృవీకరణ పత్రం, తర్వాత నా యొక్క సర్టిఫికెట్లు కూడా నేను ఇచ్చాను. ఒక 3-4 సార్లు వెళ్ళాం మేము. వాయిదాలకు వెళ్ళిన తర్వాత సడన్గా ఒకరోజు వాయిదా పడినప్పుడు నాకు తెలియదు. అది పాస్టర్ గారికి హెల్త్ బాగోలేక కోర్టుకు వెళ్ళలేదు, ఆ తరపున లాయర్ కూడా వెళ్ళలేదు. మరి సడన్గా మీ కేసు ఇట్లాగా అట్రాసిటీ చల్లదని చెప్పేసి మరి వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం మాకు చాలా బాధ వేసింది. మేమేం ఆశించామంటే, మేము ఈ 5 సంవత్సరాలుగా చాలా బాధపడ్డాం, కనీసం న్యాయస్థానంలోనైనా న్యాయం జరిగిద్దని అంటే అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. వాళ్ళకి అనుకూలంగానే తీర్పు ఇచ్చారు. బాధేసింది. ప్రజెంట్ గుంటూరు కోర్టులో ఉన్నది, అది జడ్జిమెంట్ అనేది రాలేదు. నన్ను కొట్టింది నిజం, నన్ను బాధ పెట్టింది నిజం, నన్ను అవమానపరిచింది నిజం, నన్ను దూషించింది నిజం. మతం అనే ఒక్క పేరుతో మొత్తం కేసు అంతా నీరుగార్చి దాన్ని కొట్టివేయటం అనేది అది చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి విషయం ఇంక ఎవరి పట్ల ఎక్కడ జరగకూడదని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. పాస్టర్ ఆనంద్కు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామంటూ క్రైస్తవ నాయకులు ముందుకు రావడం జరిగింది. చింతాడ ఆనందరావు గారు కేసు విషయంలో, అనగా పాస్టర్ గారి మీద చర్చికి వెళ్లి దాడి చేసి, దారి కాసి దాడి చేసి, ఊరు నుంచి వెళ్ళిపోయి చంపేస్తామని బెదిరించి ఎంతో హింసలు చేసిన పాస్టర్ చింతాడ ఆనంద్ గారి కేసు విషయంలో హైకోర్టు క్రైస్తవులుగా మారిన దళితులకు కులం లేదు అంటూ ప్రస్తావించడానికి వార్త వచ్చింది. ప్రతి బాధితుడికి కులం ఉంది, కులం లేని వారు ఎవరూ ఉండరు. కనుక కులం ఉంది. రిజర్వేషన్లు 1915 ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్ పోయి గాని కులానికి వచ్చిన ప్రతి విలువలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాన్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ అన్ని కుల ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి, అనగా దళిత క్రైస్తవులు కూడా దళిత క్రైస్తవులుగా గుర్తించి అందించడం జరుగుతుంది. కనుక ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి, అట్లాగే గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న హత్యాయత్నం మీద వచ్చిన, మత దోషుల మీద వచ్చిన విషయాల మీద మేము తప్పకుండా న్యాయ సహకారం ఏడీఎఫ్ ద్వారా అందించి ఆ పాస్టర్ గారికి న్యాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా న్యాయ సహకారం ఇటువంటి విషయాల్లో ప్రతి క్రైస్తవునికి తమ హక్కులు ఉల్లంఘన జరిగిన విషయంలో న్యాయ సహకారం జరుగుతుందని క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా రేపలలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ రెబ్బా ఇమ్మానియల్ స్పందించి పాస్టర్ ఆనంద్కు అండగా ఉండి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామంటూ భరోసానిచ్చారు. మీకు దగ్గరలో పెట్లవానిపాలెంలో పాస్టర్ ఆనంద్ గారి మీద అటాక్ జరగడం జరిగింది కదండి. ఇప్పుడు ఆ కేసులో దళిత క్రైస్తవుడు అన్న ఒక రీజన్తో ఈ కేసు హైకోర్టు కొట్టేయడం జరిగింది. అంతేకాకుండా పాస్టర్ గారిని కలిస్తే దీంట్లో ఓడిపోవటమే కాకుండా అతను చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా స్టిల్ థ్రెట్ ఉందని చెప్పి ఆయన భయపడతా ఉన్నారు. సో ఈ గుంటూరు జిల్లా, ఈ రేపల్లి, తెనాలి, బాపట్ల ఈ దగ్గరలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా
మంచి నాయకులుగా మీరు పేరు తెచ్చుకున్న తరుణంలో ఈ ఆనంద్కి ఏదైనా అవసరం కానీ సహాయ సహకారాలు కావాలంటే మీరు అండగా ఉంటారని మీ సైడ్ నుంచి నా భరోసా ఇవ్వగలుగుతారు. ఆనంద్ గారు మరి యొక్క కేసులో ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేవలం దళిత క్రైస్తవుడు అవడం వల్లనే. దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆయనకి అనేక రకాలైనటువంటి థ్రెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మేము క్రైస్తవ సమాజం తరపున ఎప్పుడు కూడా మరి ఆనంద్ గారికి సహాయ సహకారాలు అందిస్తాం. మా సైడ్ నుంచి ప్రార్థిస్తాం. ఏ విధమైనటువంటి సహాయం కావాల్సిన మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి IRF తరపున భరోసా ఇస్తూ ఉన్నాం.